హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఏమీ వేయకుండా స్పాంజ్ కేక్ని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేక్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారండి. కేక్ అనేది చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం ఇంట్లోనే హైజీనిక్గా కేక్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను స్టీల్ గిన్నెలో కేక్ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకునేసి పొడి పిండి తీసుకొని అలా డస్టింగ్ చేసుకొని ఆ గిన్నెలో పక్కన ఉంచండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కప్పు షుగర్ వేసుకోండి. ఆ బౌల్లోనే 1/2 కప్పు నూనె వేసుకోండి. తర్వాత ఆ బౌల్తోనే సగం కప్పు పెరుగు వేసేసుకోండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోండి. చూడండి అలా నురుగ్గా అలా మెత్తగా రావాలండి. ఆ పేస్ట్ని అలా పక్కన ఉంచండి. నేను కేక్ని కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే ఆ కడాయిని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఆంటీని మీడియం ఫ్లేమ్లో హీట్ చేశారనుకోండి, కేక్ కానీ మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, చాలా బాగా వస్తుందండి. మరొక గిన్నె తీసేసుకొని ఇందాక నూనె చక్కెర వేసుకునే కప్పుతోనే 1 కప్పు మైదాపిండి వేసుకోండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. చూడండి అది బేకింగ్ పౌడరు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని పిండిని జల్లించుకోండి. అలా జల్లించుకున్నారనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. జల్లించుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని వేసుకొని విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఎటు పడితే అటు మిక్స్ చేసుకోవద్దండి. అలా ఒకే డైరెక్షన్లో బాగా కలపండి. చూడండి బాగా కలిపాక పిండి అనేది ఆ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుందండి. పిండి కానీ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి 2-3 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీలో కలపండి. ఇలా వచ్చేసిందంటేనే వదిలేసేయండి. ఇలానే పెట్టేసుకోండి. అలా పక్కన ఉంచేసేయండి. ఇందాక మనం డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. మధ్యలో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కవర్ అయిపోతాయండి. కడాయిని 10 నిమిషాలు ప్రీహీట్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. ఏదైనా ప్లేట్ ఉంటే వేసుకోండి, లేకపోతే చిన్న స్టాండ్ ఉన్న వేసేసుకొని ఇందాక మనం ఇందులో వేసుకున్న పిండిని తీసుకొని ఆ కడాయిలో పెట్టేసేసి 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. మీరు సిమ్లో చేసుకున్నారనుకోండి కడాయిని, కేక్ కానీ సిమ్లోనే చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ బేక్ చేశానండి. కేక్ అనేది చాలా బాగా బేక్ అయిపోయిందండి. చల్లారిన వరకు పక్కన ఉంచండి. చల్లారిన తర్వాత అలా బౌల్ అలా పెట్టేసి డిప్ చేశారనుకోండి కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. స్పాంజ్గా చూస్తుంటే నోరూరిపోతుందండి. తినాలనిపించేస్తుంది, అంత టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ టిప్స్ పాటించి కేక్ చేశారంటే నాకన్నా కూడా చాలా బాగా చేయగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.